అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుచేద్దాం పాండ్రి. అంతకంటే మొదల హెడ్లైన్. రామచంద్రరావు మీద సీఎం జోకులు, డ్రామా చాలనే వరకు కడుమోళ్ళ నవ్వులు. విజయ్ విడాకుల మీద ట్విస్టులు, సంగీతకు ఎట్లా న్యాయం చేస్తాయో కోర్టులు. రోడ్డున పడ్డది దొంగలవర్ల లొల్లి, పెన్విట వేసిండు వాళ్ళిద్దరి పెన్లి. ఒగ్గు కథలు, యక్షగానాలు, శారద కథలు చెప్పేటప్పుడు నడుమిట్ల జోకులు చెప్పేటోళ్ళు వస్తారు. కాసేపు జనాన్ని నవ్విచ్చి పోతారు. అట్లనే సీరియస్ గా నడుస్తున్న సినిమాలల్లో అప్పుడప్పుడు నవ్విచ్చే సీన్లు వస్తాయి. కమీడియన్ వేషం వేసిన వాళ్ళు వాళ్ళ శక్తికి మించి శంగ గుర్తారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో సీరియస్ గా నడుస్తున్న రాజకీయాలల్లా కమీడియన్ రాజకీయాలు చేస్తున్నాడట ఓ లీడర్ సాబు. మరి ఆ లీడర్ ఎవరు, ఆ ముచ్చట చెప్పింది ఎవరు అనేది నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురి. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేషం వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే ఈ సంగతి చూస్తాను. మీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అయ్యయ్యో గంత మాట అన్నారేంది సారు? రామచంద్రరావు సార్ ఇంటే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు నడుమిట్లా సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంటే మీరెందుకు కమిడియన్ తిరగ సొచ్చుకొస్తున్నారు అన్నట్టు చెప్పే వరకు పక్కకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అటుపక్కున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు పక్కున నవ్విండ్రు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఛత్రపతి సినిమాల వేణుమాధవ్ తీరుగా ఏ యాంగిల్ గా అనిపించిండో గానీ పెద్ద మాటే అన్నాడు. హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ ని చంపేసినట్టు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి లొల్లులుంటే మీరు చూసుకోండి, అంతేగాని కాముగుండే కమలం పార్టీ పెద్ద మనిషిని కామెంట్ చేస్తే ఎట్లా అని బీజేపీ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారట. మా పార్టీ అధ్యక్షుడు మీరి అంత తక్కువగా అనిపిస్తున్నాడా? వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడి పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే సత్తా మాకే ఉన్నది. అసోంటిది మా అధ్యక్షుడిని కమిడియన్ వేణుమాధవ్ తో పోలుస్తావా? రామాచారి అంటవా? ఇక చూసుకోండి, మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెడతామన్నట్టు పనులు పడపడపడ కొరుకుతున్నారట. మరి అంతే కదా, పార్టీ పెద్ద మనిషి గంత మాట అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఊకుంటారు చెప్పుండ్రి. కార్యకర్తల సంగతి అటుంచితే పాపం రామచంద్రరావు సీఎం మాటలు విన్నాక ఎంత ఫీల్ అయిండో ఏమో కదా. ఓ దిక్కు మోడీ సారేమో మాతో కలిసి పనిచేయి అన్నట్టు రారమ్మంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ పార్టీల మీదనే గీతిరిగా పంచులేస్తున్నాడు. ఏందో ఏమో పోన్రి. అవే మాటలు, మళ్ళా అవే మాటలు, ఈడ కాదని ఢిల్లీకి పోయి కూడా అవే మాటలు, మంట ఉట్టే కామెంట్లు, పద్ధతి మార్చుకోవయ్యా పవనాలు అని ఎన్ని తీర్ల చెప్పినా ఇంకా మారకుండా మసిబట్ట మాటలని మందితో అచ్చింతలు వేయించుకుంటూనే ఉన్నాడు. తెలంగాణ సమాజంతో తిట్లు తింటూనే ఉన్నాడు. మొన్న దాకా పబ్లిక్ పచ్చి గార్చుకుని సరిపోలేదేమో, ఇవాళ ఇట్లా మాట్లాడుకోవచ్చు. చెప్పి అని జనాలకి ఆష్టకొస్తుంది కానీ పవన్ కళ్యాణ్ తీరులో మాత్రం పావుమందం కూడా తేడా కానొస్తలేదు. పోరి రాష్ట్రం ఎవరి దాలకు అయింది, ఏర్పడి ఎవరి పాలనాలు చేసుకుని పబ్లిక్ కోసం పనిచేసుకుంటున్నారు. ఆఖరికి హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని పంచాయతీ కూడా ఒడిసిపోయింది. ఇప్పుడు ఎందుకయ్యా మళ్ళా విభజన చక్కగా చేయలేదు, దర్వాజాలు దగ్గరకేసేసిర్రు, ఎందుకు చెప్పివన్నీ? ఢిల్లీలో పార్టీ మీటింగ్ పెట్టుకున్న జనసేన అని ఇవాళ కూడా తెలంగాణ ఏర్పాటు మీద ఏమన్నాడో ఓసారి నూర్రిగా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. మళ్ళా అవే మాటలు, తెలంగాణను విభజించిర్రు, ఏపీ నుంచి ఏర్పడేసిన తీరు బాలేదు, ఏపీలున్న ఇవే మాటలు, తెలంగాణకు వచ్చిన ఇవే మాటలు, సంబంధం లేకుండా మీ పార్టీ మీటింగ్ ఢిల్లీలో పెట్టుకుంటా కూడా ఇవే మాటలు. ఇంకా ఎన్నిసార్లు ఇవే డైలాగులు లూపులేసి ఊపుదామనుకుంటున్నావయ్యా పవన్ కళ్యాణ్ అని అనుకుంటే తెలంగాణ వాదులు గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇక్కడ సర్కారులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ సభకు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకు కాంగ్రెస్ నడుచుకోవాలనుకున్నావు, సరే అది నీ ఇష్టము. కానీ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళే ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటా పబ్లిక్ ఆలపనాలు చేసుకుంటా మరీ ముఖ్యంగా మీ ఏపీ తెరువుకు ఏ ఒక్కరు కూడా రాకుండా నిమ్మలంగా ఉంటే నువ్వు మాత్రం ఇంకా విభజన సరిగ్గా కాలేదనుకుంటా పాత ముచ్చట్లే ముంగటేసుకుంటే ఏం ఫాయిదా? ఇంకెన్నేళ్ళు ఏడుపు అనుకుంటా కామెంట్లు వేస్తున్న నెటిజనాలు.
జనాలు. ఓసారేమో తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం బంద్ చేసి బాధపడ్డా అంటావు. అటెంగా కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణలో దిష్టి తాకిందంటావు. ఇంకోసారేమో ఈడికే వచ్చి తెలంగాణ మీ అయ్యే జాగిరా అని మాట్లాడి మందితో తిట్టించుకుంటావు. ఇప్పుడు ఢిల్లీకి పోయి కూడా తెలంగాణ ఏర్పాటు మీదనే ఏడుస్తావు. ఒక్కటి క్లియర్ గా చెప్తారు, అసలు తెలంగాణ తెరువు రాకుండా, విభజన మీద మాట్లాడకుండా, ముఖ్యంగా మా మీద వాడు ఏడవకుండా నీది నువ్వు ఎప్పుడు నిమ్మలంగా ఉంటావు చెప్పు అని అనుకుంటా కాటమరాయన మీద కట్టల కొద్ది ప్రశ్నలు వేస్తారు తెలంగాణ బాధలు. ఎన్నడిగినా ఏమని చెప్పేది ఉందా, ఏమైనా మారేది ఉందా అని అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తారు గట్టిగానే. ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టినా అనే జనసేన అని జనాల ప్రశ్నలకు ఎట్లా రియాక్ట్ అవుతాడో మరిగా. ఇలా మా దోస్తు ఒక ఆమె ఫోన్ చేసి నీకు ఇన్స్టాలో పెళ్లి వీడియో పంపిన, అది మీ మైక్ టీవీ ముచ్చట్లలో చూపియాలి అన్నది. దేశం మీద మస్తు మంది పెళ్లి చేసుకుంటారు, అందులో ఏదో గమ్మత్తయి ఇన్స్టాలో వైరల్ అయితేనే ఉంటాయి. ఇంట్లో ఇచ్చంతరం ఏముంది, అందరి పెళ్లికి యాసెట్లు వేసుకుంటా కూర్చుంటే అయినట్టే కానీ లైట్ తీసుకున్నా నేను. కానీ ఆ అపురూప కళ్యాణం కళ్ళార చూసినాక మీకు కూడా పక్కా చూపించవలసిందే అని పట్టుకొచ్చిన. సుషేర్ సందా మామ కిందికి చూడమ్మా అని వాడుకోవాల్సిన సక్కనైన పెళ్లిది. అంత చెప్పుకునే ముచ్చటేముంది ఈ పెళ్లిలానంటే మన తాన కాదు గాని బీహార్ల నలంద కాడ 36 ఏళ్ల ఈమెకు 24 ఏళ్ల ఈ పోరంతో లగ్గం చేసిరు. ఇట్లా సరేనా, ఇద్దరు మనుషులు కలిసిన ఏమో, ఏజ్ ఎక్కువ తక్కువనా గానీ ప్రేమకు వయసు అడ్డం కాదనుకున్నారేమో. ఎల్లరిపి ఇవన్నీ కామన్ అయిపోయినాయి అని అనుకున్నారు. కామన్ కాదు, కామన్ తోని కళ్ళు మూసుకుపోయి పడ్డ కథలతో ఈడి దంగా తెచ్చుకున్నారు. ఈ 36 ఏళ్ల ముద్దుగుమ్మకి ఇదివరకే పెళ్ళైందట. మొగంతో సంసారం చేసుడు మీద మోజు పోయి ఈ పోరంతో లవ్వుల పడ్డదట. ఇక ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి దర్వాజాల దగ్గరికి వేసి ఇద్దరు ఇన్స్టా రీల్స్ చూసుకుంటే నవ్వుకునేదట. అంటే మా తెలిసిన కాడికైతే మరి ఇట్లా ఎన్నాల సందే ఎంటర్టైన్ అవుతున్నారో ఏమో గానీ మొత్తానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు. ఎంబటే 10 మంది పెద్ద మనుషులు పిలిపించి మొగన్ ముందల్నే దబ్బ దండలు మార్పించి పెళ్లి చేసి పడేసిర్రు. ఇక మొగలు లేనప్పుడు దొంగ సాటుకు కలిసి అక్కరే లేదమ్మా, ఈయననే నీ మొగుడు, ఇద్దరు కూడా తెల్లార్లు ఏం చేసుకుంటా చేసుకపోరి కానీ చెప్పి చేతులు దుర్కురటే ఏమో భర్త ఊరోళ్ళు. కానీ పెళ్లి అయితే కానీ తిక్క కుదరది అంటారు చూసిరా. ఇగో ఇట్లా తిక్క పనులు చేసి ఇద్దరికి పెళ్లి కుదిరించుకునేదాకా తెచ్చుకున్నారు. పాపం అమ్మ నాయన ఎంత కష్టపడి కట్టాలు ఇచ్చి పెట్టిపోతలు పెట్టి నిమ్మలంగా సంసారం చేసుకోమా తల్లి అని అత్తగారింటికి తోలితే ఇవాళ ఇసోటి కథలు పడి కళ్యాణం చేసుకొని ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే కాడికి తెచ్చుకుంది. ఇట్లా ఓ దిక్కు సీఎంగా సీరియస్ గా పని చేసుకుంటా విజయ్ పాలనని పరుగులు పెట్టిస్తున్నాడని వార్తలు వస్తుంటే, ఇంకో దిక్కు ఆయన విడాకుల కేసు మీద కూడా వరుస పెట్టి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కేసు విచారణ ఉందనే వరకల్లా కోర్టు ఏం చెప్తుంది, విజయ్ ఇంత ఆమె సంగీత ఇద్దరు ఎదురు పడితే ఎట్లుంటది అనుకుంటా దళపతి ఫ్యాన్స్ ఎదురు చూసిర్రు. కానీ ఆఖరికి ఇలా కోర్టు ఏమన్నదంటే, తమిళనాడు సీఎం విజయ్ ఇంటామె సంగీత ఇడుపు కాయిదాల కేసు ఇంత సినిమా ట్విస్టులు మించిపోతున్నది పొర్రి. మా ఇద్దరు నడమ మంచి లేదు, ఇడుపు కాయిదాలు ఈరనుకుంటా పోయిన డిసెంబర్లో కోర్టుల విడాకుల కేసు వేసింది విజయ్ భార్య సంగీత. ఇక ఆ పంచాయత్తోని పాలిటిక్స్ లో పక్క పార్టీలో కూడా పాయింట్ దొరికినట్టు అయ్యి ప్రచారాలలో కూడా వాడుకున్నారు. ఇంటామెకు న్యాయం చేయలేనా రాష్ట్రంలో ఉన్న జనాలకే న్యాయం చేస్తాడా అనుకుంటా ప్రచారంలో దళపతిని టార్గెట్ చేసిరు కూడా. కానీ జనాలు అవేం పట్టించుకోకుండా టీవీకే ఓటేసి విజయ్ని సీదా సీఎం సీట్లో కూర్చోబెట్టిరు. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంగీత గాని బిడ్డ కొడుకు గానీ ఎవరు రాలేదు. దాంతో నిడుపు కాయిదాలు ఇచ్చే ఆలోచనల్ని వెనక తీసుకుంటలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక విజయ్ రచ్చ గెలిచిండు కానీ ఇంట గెలవలేకపోయింది అనుకుంటా మాట్లాడారు మస్తు మంది అప్పట్ల. అయితే సెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులు నడుస్తున్న ఈ కేసులో ఇవాళ ఇద్దరు హాజరు పడేది ఉండే. ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరపాలని పిటిషన్ వేసి లాయర్లు అడిగిరట. కానీ కోర్టు ఒప్పుకోనే లేదట. ఆగస్టు 7 తారీఖు నాడు ఇద్దరు ఖచ్చితంగా హాజరు పడవలసిందే అని ఆర్డర్ వేసిందట కోర్టు. ఇక ఈ విడాకుల ముచ్చట మీద కోలీవుడ్ మీడియాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక పుకార్లు తిరగబట్టినాయి. ఇప్పటికైతే ఇంటి ఆమె సంగీత 250 కోట్ల భరణ డిమాండ్ చేస్తుందని వచ్చింది. ఇంకో దిక్కు చర్చలు గట్టినే నడుస్తున్నాయి. పెద్ద మనుషులు రాజీ కుదురుస్తందుకు చూస్తున్నారు. కలిసిపోయి కాపురం చేసుకునే తందుకు కూడా ఛాన్స్ ఉందని ఇంకొందరు రాయబట్టిరు. ఇక ఇంకొందరు అయితే త్రిష చేసిపటికే ఈ పంచాంత పాపము. మరి ఆయనతో సంగీత కేసులో కోర్టు చెప్పిన తీర్పును బట్టి విజయ్ త్రిష ముచ్చట్ల ఏం తెలుతుందో చూడాలనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక అన్నిటికీ ఆగస్టు 7 తారీఖు నాడు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలిగా. జపాన్ దేశం బడులల్లా పిల్లలకు చదువు కంటే ఎక్కువ పని ఎట్లా చేయాలనో నేర్పుతాయట. తర్వాతనే దానికి సంబంధించిన పాఠాలు చెప్తారట. చైనా దేశం టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది అనేది పాఠాలు చెప్పుకుంటా పిల్లలతోని తయారు చేయిస్తారట. ఇంకేదో దేశంలో పుస్తకాలు అనేటివే ఉండకుండా తెలివి పెంచే ముచ్చట్లు చెప్తారట. మరి కొన్ని దేశాలల్లో మూఢనమ్మకాలు లేని శాస్త్ర విజ్ఞానమే నేర్పుతారట. మరి మన దేశంలో ఎట్లున్నది వ్యవహారం అంటే, ఇగో చూడండి, 100 ఏళ్ల నుంచి వస్తున్న నమ్మకాలను చదువులు పటాపంచలు చేసిన ఇగురంగా ఇప్పి చెప్పిన మా నమ్మకం మాది. అవసరమైతే చదువులు బంద్ చేస్తాం కానీ నమ్మకాలు మాత్రం నాడి కొట్టుకునేంత వరకు ఇడవమన్నట్టు చేస్తారు. ఇక చూడండి, 10వ తరగతి చదువును నిండు అమాస రోజు షురువు చేస్తే పాస్ అవుతారో కారో, ఒకవేళ పాస్ అయినా మంచి మార్కులు వస్తాయో రావో అన్నట్టు తొలసూరు రోజులల్లా బడికి దోలొద్దని అయ్యవాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఒక్క బుజ్జే బడికి హాజరైంది. అమాస రోజు అరిష్టం, దరిద్రం, దుష్ట శక్తి బర్రె చుట్టూ దుడ్డ తిరిగినట్టు తిరుగుతుంది అన్నట్టు బడిని బంద్ పెడుతురట తల్లిదండ్రులు. సోమవారం అమాస
అమాస అయితే మర్నాడు మంగళవారం అవుతున్నది. ఆ రోజు కూడా మంచిది కాదని జబ్బకు సంచేస్తలేరట అయ్యవ్వలు. తల్లిదండ్రులే ఇట్లుంటే పిల్లలకు సంబరం కాదా? లేదు నేను బడికి పోయి తీరుతా అని లొల్లి చేస్తారు ఏమన్నా. మాకింత మంచిదని ఆటలు ఆడుతురట. కొన్ని ప్రైవేట్ బడులలో అయితే జూన్ 17 తారీఖు నాడే ఓపెనింగ్ చేస్తున్నామని అయ్య వాళ్ళకి మెసేజ్లు పెట్టిండ్రట. చూడండి ఎట్లా తయారైనరో జనము. అమాస పుణ్యం ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది చదువుకున్నోళ్ళు పరీక్ష పట్టి చూసి చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లే బడిల పాటల తిరిగా చదువు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ అమాస చీకట్లే పిల్లలను బడికి రాకుండా చేస్తున్నాయి. చదువుకున్న తెలివి కంటే వెనకటి నుంచి వచ్చిన నమ్మకాలే గెలుస్తున్నాయి. ఇవాళ అమాస అయింది, రేపు మంగళవారం అయింది, ఎల్లుండి గ్రహణం పట్టింది, ఆవలెల్లుండి దయ్యం పట్టింది అనుకుంటా శాస్త్రం పోకడాలు పోతే మన పోరగాండ్ల చదువులు ఎన్నడూ పూర్తి కావాలి? సిలబస్ కంప్లీట్ కాకుండా వెనక పడితే తర్వాత ఏఐతో ఎట్లా పోటీ పడతారు? బయట దేశాలలో గిట్లనే ఉన్నదా? అమాసకు పుణ్యానికి మంగళవారానికి మాసికానికి అనుకుంటా బడులు బంద్ చేస్తే ఆఖరికి భూత వైద్యులే పాఠాలు చెప్పే కాలం వస్తుంది. ఇదేం పద్ధతి అని తిడుతురట ఈ ముచ్చట తెలిసిన బైరి నరేష్ అసొంటోళ్ళు మూఢనమ్మకాలు నమ్మనోళ్ళు. చిన్న చిన్న వస్తువులు కాదు కానీ 1000 రూపాయలకు ఎక్కువ ఏ వస్తువు కొన్నా దానికి గ్యారెంటీయో వారంటీయో ఉంటది. ఇస్రే కొనేటప్పుడే అన్ని అడిగి తెలుసుకొని కొంటాము, అవునా కాదా? ఇక అసొంటప్పుడు ఓ బండో కారో బస్సో కొంటే ఇంకెన్ని తీర్ల వారంటీ గ్యారెంటీలు ఉండాలి? షాప్కి వచ్చిన వాళ్ళు మెచ్చేటట్టు పూర్తి బాధ్యత మాదే. 2 ఏళ్ల వరకు ఖరాబ్ అయితే కొత్తది ఇస్తాం, రీప్లేస్ చేస్తాం అని కొనేటట్టు చేస్తారు. అంటే మాటలు చెప్పుడే కాదు, చెప్పినట్టే చేస్తారు కూడా. కానీ ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుర్రో. కారు కొన్న మురిపెము కాసిని రోజులు కూడా లేకుంటే చేసిండ్రట గీ అన్నకు. 25 లక్షలు పెట్టి కొన్న కార్ల కనీసం 25 నిమిషాలు కూడా తిరగకుండా అయిందట. హైదరాబాద్ లో ఉన్న రాయదుర్గం ఏరియాల విన్ ఫాస్ట్ నరేష్ ఆటోమొబైల్స్ అనే కార్ల షోరూమ్ వాళ్ళు చేసిన పనికి పాపం ఈ అన్నకు చక్కెర వచ్చినంత పనైందట. 25 లక్షలు పెట్టి కారు కొంటా అని పోతే ఇగో గిది మంచిది గది మంచిది అని షోరూమ్లు ఉన్న కార్లు మొత్తం తిప్పి చూపెట్టిందట. ఆఖరికి గీ కారు నచ్చి తీసుకుంటే సంబరం సట్టు బండలైందట. ఆనందం అట్టకెక్కిందట. ఏమైందో ఆ అన్న చెప్తేనే మంచిగా ఉంటది, చెప్పే అన్న. విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కారు. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ దారుణం. కారు కొని అసలు నేను ఒక రోజు కూడా నేను కారులో నేను డ్రైవ్ చేయలేదు. ఇన్నరా? ₹1 కాదు, ₹2 కాదు, ఆ 25 లక్షలు పెడితే పల్లెటూర్లా ఓ ఎకరం భూమి వస్తది, పట్నంలో ఓ ప్లాట్ వస్తది. అసొంటిది ఆ షోరూమ్ వాళ్ళు ఉలుకులేదు పలుకులేదట. కార్ కంపెనీ తయారు చేసింది, దాన్ని అమ్మి పెట్టుడు మా బాధ్యత అంతే, దానికి మాకు సంబంధం ఎసొంటిది లేదని చేతులెత్తేసిండ్రట. ఓని అవ్వా, ఇదెక్కడి కథరో. కనీసం కార్ తీసుకున్న కస్టమర్ అనే మర్యాద కూడా లేదు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారని ఇట్లా మన మైక్ టీవ్ ముచ్చట్లలో చెప్తున్నాడు. పాపం ఒక్కొక్క పైసా కూడా పెట్టి ఎన్నెన్ని ఆశలు పెట్టుకొని కారు కొన్నాడో ఏమో. 25 లక్షలు పెట్టి కారు కొంటే కనీసం 24 గంటలు కూడా ఎంజాయ్ చేయకుండా అయిందట. భార్య పిల్లలను ఎక్కించుకొని బయట ఎంత తిరుగుదాం అనుకున్నాడో ఏమో. పాపం కళ్ళ చెదిరి కరెంటు షాక్ దాకిన కాకి తిరిగాయే అదే షోరూమ్ లో కూర్చొని ఆందోళన చెందుతున్నాడు. మరి ఈ కస్టమర్ కష్టాన్ని తీర్చేది ఎవరో? కొత్త కార్ ఇస్తారో లేకుంటే ఖరాబ్ అయిన కార్నే బాగు చేసి బయట పడేస్తారో చూడాలిగా. సుషరానిలా వాటికి ఇష్టం ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవ్ ముచ్చట్లు.